వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్ఖనిలో డిపెండెంట్లు ఆందోళన బాట పట్టారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2000 మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యాజమాన్య ఉపాధి కల్పించలేదని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాలలో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో సీఎండి బలరాంను కలుస్తామని అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చినాయి, ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు. కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది, వాళ్ళ సొంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఐలో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుపడి అని చెప్పి భావించిండ్రు. మేము 2021-22లోనే అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది. వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఇవ్వగలిగితే ఇస్తా అని చెప్పండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పండి. వాళ్ళు ఇప్పటికే 10-14 సంవత్సరాల కాంచెలు కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం కొట్లాడాలి? వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసళ్ళు అయిపోయారు. వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకో పనికి పోలేక, ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు అనే ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళకు వాళ్ళు సావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జబ్బులో పడే
రందితోటే సచ్చే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వద్దు, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపండి కోరుతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంతకాలం కూడా మీరు దానికి పెండింగ్లో పెట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చెప్పినా, ఆఖరికి లేబర్ ఆఫీసర్లు చెప్పినా, యూనియన్లు చెప్పినా కూడా యాజమాన్యం పెంచే పెట్టడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాల్పల్లి సభలో కూడా నిన్ను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, దాన్ని చేయొచ్చు, 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది, దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నోసార్లు మేము పోస్టుల ద్వారా కూడా ఎన్నోసార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా ఒక పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది. మా దాంట్లో మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది. ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. గత నెల 24వ తేదీన రాజులలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ముద్దాయిల నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకుని కోర్టుకి తరలించిన పోలీసులు అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ కృష్ణారావు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విత్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకుని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన క్లూస్ టీమ్ కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట as well. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ క్వశ్చన్ వేంలవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామని చెప్పిన అఘోరి తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది. ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ శివార్లో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు. తన కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు. దర్గాను కూల్చివేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేంలవాడ పట్టణానికి నలువైపుల పోలీసులు మోహరించారు. పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరి వ్యవహారం రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఏదో ఒక రోజు ఒక ఊరికి వెళ్లడం, స్థానికులతో గొడవ పడడం, గ్రామస్తులతో వాగ్వాదం పెట్టుకోవడం, రచ్చరచ్చ చేయడంతో అఘోరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. రంగారెడ్డి జిల్లా అమన్ఘల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. అమన్ఘల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రయాన్పల్లి, చిన్నతండా, పెద్దతండా, శ్రీరామ్నగర్ తండాలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలు. 40 సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరిక. बीजेपी और पार्टी मैनेजर स्वागतम श्रीकांत बीजेपी बूथ अध्यक्षुడు स्वागतम सुस्वागतम श्रीकांत ఎన్ దశ పార్టీలో పనిచేసిన సీనియర్ జయశ్రీను దశరథ్ సీనియర్ నాయకులు ఇవాళ మన కార్యకర్త మన బీజేపీ సీనియర్ జయచందర్ స్వాగతం సుస్వాగతం. ఈ సీనియర్ నాయకులు స్వాగతం సుస్వాగతం. సద్య వచ్చినందుకు నాయక్ గారికి దూరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మీకు కూడా మహిళ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,57,77,554. మొత్తం కుటుంబాలు 1,12,15,134. కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319, 17.43%. ఎస్సీల జనాభా 37,05,929, 10.45%. బీసీల జనాభా 1,64,900, 179, 46.25%. బీసీ ముస్లింలు 35,76,588, 10.8%. ఓసీ ముస్లింలు 8,80,424, 2.48%. మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%. ఓసీల జనాభా శాతం 15.79%. 1,319, 17.43% population. Scheduled tribes population 37,05,929. Population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed
1,12,15,134. This is the main summary of the report. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చండికాదేవి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడగండ్ల మండలం జీబితండకు చెందిన గుగ్లోత్ రామకృష్ణ, కౌసల్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, కొత్తగా నాగరాజు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. 3 చింతల్ విశాల్ వైన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక పిల్లవాడిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ కిడ్నాపర్. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. బిఎంఆర్ కరాటే టు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హన్మకొండ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, కార్యదర్శి సోమయ్య పోటీలను ప్రారంభించారు. కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రామకిషన్, కార్యదర్శి వేణుగోపాల్ అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేర్ సేవా ఫౌండేషన్ సభ్యులు కృష్ణ శివకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ నాయకులు గ్రాండ్ మాస్టర్ సదానందం, కర్ర వెంకటేష్, శశి, దివ్య, బిఎంఆర్ కోచ్ దినేష్, తేజ, గణేష్, అనుశ్రీ, వైష్ణవి, శాన్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరు లేరు, టీచర్స్ ఎవరు లేరు, ఎట్లా పంపాను వద్దు ఈసారి వద్దు అమ్మ అని అంటాను. చెప్తా పంపి రిమోట్ నాది చెప్తాడు అన్నా. Yeah.
ఓకే స్టాప్ ఓకే క్లాప్స్. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒంటరిగా ఏ రాత్రి పోయినా కూడా భయపడకుండా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు. ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఎన్నో మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఒక 3 years నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేవలం అది 3 months కార్యక్రమాన్ని మరి చేపడుతున్న మరి సంతోష్ గారు వారి బృందానికి ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమాలు. మరి చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా వర్ధనపేటలో మన యాకూబ్ గారు వచ్చేది అక్కడికి. మరి ఇదే విధంగా కూడా మేము అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఈ కరాటను అప్పుడు ఉండి మరి వరంగల్ నుండి వచ్చి మరి వర్ధనపేట ఏరియాలో చెప్పేవారు ఆ రోజుల. మరి యొక్క ఇలా పాల్గొన్న పిల్లలందరికీ కూడా మరి ముందు భవిష్యత్తు మరి ఆ దేవుడు సంఘం కూడా ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటిలో భాగమవుతున్నటువంటి ముఖ్యంగా కరాటే కోచ్లైనటువంటి సంతోష్ గారికి, దినేష్ గారికి, గణేష్ గారికి, వైష్ణవి గారికి, అనుశ్రీ గారికి, అలాగే కే సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఎక్కువగా చెప్పడం కాదు కానీ పిల్లల గురించి నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అంటాం మనం. వారి లోపల అంటే కరాటేను ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే నేను ఇంతకుముందు అంటే తెలుసులో కూడా వాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈనాటి ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన విజేతలకు ముఖ్యంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఓడిన వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దీంతో ఎండ్ కాదు మీకు. దీని తర్వాత కూడా దీన్ని ఒక అనుభవంగా తీసుకొని ఒక చిన్న గుణపాఠంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుప్పం పట్టణంలో పట్టపగలే 2 చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇల్లంతులో పట్టణ పరిధిలోని సిరికల్చర్ కార్యాలయం సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు. గణపతి ఆమోద దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంకాలానికి తిరిగి ఇంటికి వస్తున్నామని అన్నారు. ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలు సోమవారం తమ ఇంటి బిగాలు పగలగొట్టి దొంగతనానికి దిగినట్లు తెలిపారు. ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదు, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్నట్లు పట్టణంలో జరిగిన మరో దొంగతనంపై నిజ నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. దీన్ని ఓపెన్ చేసినా దాన్ని ఓపెన్ చేసి దీన్ని ఇలా ఎస్జిటిగా ఎంపీపీఎస్ కంగుంది ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గరిసబావిలో పనిచేస్తుంది. రోజు యథావిధిగా స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలకు ఇంటి బీగాలు లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము.
4:30కి పిల్లలు తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ చేసింది. లోపల వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు, వెండి అమౌంట్ ఒక 2 లక్షలు, గోల్డ్ 250 గ్రామ్స్ అబౌవ్ ఉంది, వెండి 2 kgs అబౌవ్ ఉంది. మొత్తం తప్పు జరిగినది. దయచేసి పోలీసు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. స్కూల్కి వెళ్ళేసి వస్తాము. 9 గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ 4:30కి దా వస్తాము. స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది, బీరువా అంతా ఓపెన్ 4:20, 4:30 అబౌవ్. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. దయచేసి నేను 9 సంవత్సరాలు కష్టపడినంత ఇంట్లో నుండి మొత్తం తీసుకెళ్ళిపోయినాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.